హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫాల్ సీలింగ్ న్యూ డిజైన్ చేస్తున్నాం. అయితే ఈ రూమ్ సైజ్ వచ్చి 18x11 అడుగులు రూమ్ సైజు. ఈ రూమ్ని ఫాల్ సీలింగ్ చేద్దాం. ఫ్రేమింగ్ వర్క్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, రూమ్ చాలా పెద్ద రూమ్ ఇది. ఫ్రేమింగ్ వర్క్ అయిపోయింది. అలాగే సీట్స్ కూడా ప్లేన్ వర్క్ ఇదిగోండి అయింది. ఎందుకంటే ఇవన్నీ వీడియో చేయాలంటే చాలా వీడియో లెంత్ అవుద్ది, కాబట్టి ఇవన్నీ మనకు తెలిసినవే. కాబట్టి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చూపించడం జరిగింది, కాబట్టి మరి చేయట్లేదు. ఇవన్నీ అయిన తర్వాత డిజైన్కి మార్కింగ్ వేయడం జరుగుతుందన్నమాట. మీరు జాగ్రత్తగా చూడండి, చాలా క్లియర్గా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత, అంటే ఇంట్రడక్షన్లో మీరు చూసినటువంటి డిజైన్ సెంటర్ రౌండ్ వస్తుంది, అటు ఇటు డైమండ్స్ వస్తాయి అన్నమాట. ఇందాక రౌండ్ అయింది, ఇప్పుడు డైమండ్ డిజైన్ కొరకు ఇప్పుడు లైన్ డోర్తో లైన్ కొట్టడం జరుగుతుంది. ఇవన్నీ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ విధంగా ముందు కొలతలు వేసుకున్న తర్వాత లైన్ కొట్టాలి. మరి కొలతలు మీకు ఎంత పెట్టి మేటండి రూమ్ సైజుని బట్టి, అక్కడ అడ్జస్ట్మెంట్ని బట్టి మేము చూసుకుంటున్నాము. కాబట్టి మీ రూమ్ సైజుని బట్టి ఇదే డిజైన్ చేయాలనుకుంటే మీరు అలా మీరు కవర్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని మీరు చేసుకోవాలి. మేమైతే ఇది 2 అడుగులు డిస్టెన్స్ ఇప్పుడు కొడుతుంది. 2 అడుగులే అనమాట, అటువైపు అయినా ఇటువైపు అయినా అలా మీరు చేసుకోవచ్చు. మీకు కొలత కూడా చెప్పాను. ఈ రూమ్ సైజుకి అయితే దానికి డైమండ్స్ 2 అడుగులు. ఈ రౌండ్ కూడా మొత్తం కలిపి 2 ఫీట్స్ మొత్తం 4 ఫీట్స్ వస్తుంది అనమాట రౌండ్ మొత్తము. తర్వాత ఎల్ మనం ఛానల్ ఎక్కించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది 3 ఇంచీల సీట్ అనమాట. జిప్సన్ సీట్ ఇది 3 ఇంచీలు అనమాట. ఎందుకంటే మనకి డబల్ లేయర్ వస్తుంది కాబట్టి ఇది 3 ఇంచీలు పెట్టాము. ఇది లోపలికి ఉంటుంది, ఈ డైమండ్ ఏమో బయట వస్తుంది. ఫైవ్ ఇంచెస్ అనమాట, ఇది 5 ఇంచెస్ సీటు. ఎందుకంటే రౌండ్ ఏమో 3 ఇంచెస్, డైమండ్స్ ఏమో 5 ఇంచెస్ అనమాట. 2 ఇంచెస్ దానికి దీనికి డిఫరెన్స్. ఎందుకంటే ఇది కిందకి రావాలి, అది లోన ఉండాలి, కాబట్టి ఆ విధంగా చేయడం అయింది. తర్వాత ముందే మనం మీరు చూస్తున్నారు కదా, మేము చేస్తున్న వర్క్లో జాయింట్లు అన్నీ ముందే కప్పుతున్నాం అనమాట. ముందే ఫీల్ చేస్తున్నాం. ఎందుకంటే తర్వాత మనం సీట్లు వేసిన తర్వాత అవ్వవు, కాబట్టి సైడ్ బార్డర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 2 ఇంచెస్ బార్డర్ ఇవ్వకముందే మేము ఆ జాయింట్ అన్నది కలుపుతున్నాం అనమాట. ఇదిగోండి, ఈ విధంగా ముందే మనం జాయింట్ అనేది కలుపుకోవాలి జాయింట్ పౌడర్తో. తర్వాత మనం కింద సీట్లు వేసుకోవాలి. చాలామంది మొత్తం అయిన తర్వాత చేస్తారు, కానీ కొన్ని దగ్గరలో
మనకు అవ్వవు. కాబట్టి ఇది మీరు అబ్జర్వ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విధంగా నీట్గా మనం వేసుకున్న తర్వాత మరి మనం కింద సీట్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం కింద ఫుల్ సీట్ పెడుతూ ఉన్నాం. ఫుల్ సీట్ అనమాట అది. ఈ విధంగా మరి మనం ఇది చేసుకోవాలి. మళ్ళీ లోపల మనం ఎన్ని ఇంచులు ఉంచాలనుకుంటున్నామో ఆ సీట్ బిగించిన తర్వాత లోపల మనం మళ్ళీ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే కట్ చేయాలి. ఇది కటింగ్ కొరకు నేను ఈ మార్కింగ్లు వేస్తున్నాను. లోపలికి ఒకటి, బయటకు ఒకటి. లోన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు బయట సైడ్ కటింగ్ కొరకు మార్కింగ్ వేసుకుంటున్నాను. ఛానల్స్ సీట్లు కొద్దిగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా మనం చేసుకోవాలి. మీరు చూస్తున్నారు, లోపల సింగలే మేము రౌండ్ కానీ లేకపోతే డైమండ్లు కానీ సింగలే వేసాము. మరి అది డబల్ కూడా వేస్తారు చాలామంది. డబల్ కూడా వేసుకుంటే మంచిదే. కాబట్టి మన సీట్లు కానీ ఛానల్ కానీ మరి కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలని అంటే ఈ విధంగా ఇది సింపుల్ మెథడ్ అనమాట. మరి 2 సార్లు మనం ఎల్ వాడాలి ఛానల్. తర్వాత సీట్లు కూడా మనం యూజ్ చేయాలి అని అంటే కొద్దిగా మనకి ఎక్స్ట్రా అవుద్ది. కాబట్టి పని కూడా లేట్ అవుద్ది. కాబట్టి ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఇవేం అవ్వవు. సింగిల్ పెట్టాము కానీ ఏట్ అవ్వదు, ప్రాబ్లం ఎట్లేదు. మీరు డబల్ పెట్టుకుంటామనే ప్రాబ్లం ఎట్లేదు, డబల్ పెట్టుకోవచ్చు. ఈ డిజైన్కి యాక్చువల్గా డబల్ పెడతారు కానీ మేము సింగిల్ చూపించాము. ఇదొకటి మీకు వర్కర్స్కి ఛానల్ కానీ సీట్లు కానీ లేకపోతే వర్క్ వ్యాంగ్ అవ్వాలన్నా ఇదొక టెక్నిక్ అనమాట. ఇది మీకు తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి రౌండ్ అయిపోయింది, సెంటర్ అయిపోయింది. ఇదిగో ఈ విధంగా అనమాట. తర్వాత డైమండ్ ఎక్కిస్తున్నాము. చెప్పాను కదా, దానికన్నా ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా వస్తుంది. అంటే 5 ఇంచులు వస్తుంది అనమాట బయటది. ఇవన్నీ కూడా సింగలే. ఇది ఫుల్ షీట్ అని మనం పెట్టేసి కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ టైప్, అదే డైమండ్ టైపు. మరి సీట్లు లేనప్పుడు మనం ఇవన్నీ కూడా సైజ్ ఇది 1 ఫీట్ అనమాట, 12 ఇంచులు. ఈ రౌండ్ కానీ ఇది కూడా డైమండ్ కూడా. తర్వాత ఇదిగో ఈ విధంగా మరి సింగిల్గా మనం ఉన్నాము అని అంటే ఈ విధంగా రౌండ్కి చుట్టేసి మనం సింగిల్గా ఒక్కలే కూడా మనం స్క్రూలు పెట్టుకోవచ్చు అనమాట. బార్డర్స్ మనం ఇచ్చేటప్పుడు ఇదిగోండి ఈ విధంగా. హెల్పర్ లేనప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. కట్ చేసినవి మనం రౌండ్గా పట్టీల టైపు మనం చుట్టేసి తర్వాత మనం ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ అనమాట. ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను, చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు రౌండ్ ఎలా వచ్చిందో మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, ఈ విధంగా వచ్చింది. అలాగే డైమండ్స్ కూడా మొత్తం కలిపి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఆల్మోస్ట్ మరి ఆ డిజైన్ మనకి అయినట్టు ఈ విధంగా వచ్చింది.
అలాగే లైట్ హోల్స్తో మనం చూద్దాం ఇప్పుడు. అలాగే కాంటాక్ట్ నెంబరు మీరు చూస్తున్నారు, పైన నెంబరు వాట్సాప్ నెంబర్ అనమాట. మీరు ఏమైనా వాట్సాప్లో చెప్పాలనుకోండి. సిక్స్ లైట్స్ వస్తాయన్నమాట. రూమ్ పొడవు కాబట్టి 6 లైట్లు వస్తాయి. అలాగే ఆ మూలలు స్పీకర్స్ కోసము వైర్ కూడా మేము పాయింట్ పెట్టేసి ఉన్నాం. మీకు ఇప్పుడు కనిపించదు. అవకాశం ఉంటే కలరింగ్ అప్పుడు ఇంకో వీడియో నేను చేస్తాను. అప్పుడు వాళ్ళు పెట్టుకోగలిగితే కొనగలిగితే మీకు ఆ స్పీకర్లు కూడా చూపిస్తాము కలరింగ్ అప్పుడు. ప్రజెంట్ అయితే హోల్ సెట్ పెట్టలేదు, ఎందుకంటే స్పీకర్లు కొన్న తర్వాతే మనం కట్ చేయాలన్నమాట. 6 స్పీకర్స్ వస్తాయి. ఈ సెంట్రల్ లైట్లు ఉన్నాయి కదా, లైట్ పక్కనే 2 స్పీకర్లు వస్తాయి, ఆ మూలలో 2 స్పీకర్లు వస్తాయి. మొత్తం 6 స్పీకర్లు వస్తాయి. ఇదిగోండి, ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది. ఒరిజినల్గా అయితే సైడ్ పట్టీలు ఉండవు, కాకపోతే మేము యాడ్ చేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. అలాగైతే కొత్త వీడియోలు వచ్చినట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ విలువైన కామెంట్స్, ఎలా అనిపించిందో, వర్క్ ఎలా ఉందో, లేకపోతే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.